హాయ్ అండి, అందరికీ ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా గోబీ 65 చేస్తున్నాను. దానికోసమని ముందుగా గోబీల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ దాకా ఉప్పు వేసి అది కొంచెం వేడయ్యాక అందులో మనం రెడీ చేసి పెట్టిన గోబీల్ని వేసి మరగనివ్వాలి. అది 90% ఉడకాలి. ఇలా ఉడికితే అందులో ఉన్న క్రీములు ఏమన్నా చచ్చిపోతాయని ఇలా వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకుంటాము. ఇంకొక గిన్నెలో 4 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, చిటికెడంత సోడా, రుచికి తగినంత కారం, ఉప్పు, కాస్త ధనియాల పొడి, చిటికెడు అల్లం వేసి ఇదంతా మంచిగా పిండిలో కలిసేలాగా బాగా కలపాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అంతా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. బజ్జీల పిండి కన్నా కొంచెం చిక్కగా రావాలి. సో ఇలా కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోబీల్ని వేసుకోవాలి. కాస్త ఫుడ్ కలర్ ఇస్తున్నాను కలర్ కోసమని. చూసారు కదా, పిండి ఇలా ఉంటే చాలా బాగా వస్తాయి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోబీల్ని వేసి పిండి అంతా వాటికి పట్టేలాగా కలుపుకొని మరిగే నూనెలో వేస్తే సూపర్గా వస్తాయి విడివిడిగా. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్టు అయ్యేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.